హాయ్ అండి. బాగున్నారా? ఈరోజు నేను బెండకాయ పచ్చడియలు పులుసు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చడియలు శుభ్రంగా కడిగి పెట్టుకుని, చక్కగా ఉప్పు, పసుపు వేసి మగ్గబెట్టుకోండి. ఇలా బెండకాయలు తరిగి పెట్టుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు రసం, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతుల పొడి ఇవన్నీ తీసుకుని చక్కగా ఇలా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోండి. దానికి సరిపోయినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక 4, 5 పచ్చిమిర్చి వేసుకోండి. అవి కొంచెం చిటపటలాడాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఒకసారి అటు ఇటు కలిపేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేయండి. వేసి ఒకసారి కలిపేసుకోండి. ఒక 2, 3 నిమిషాలు మూత పెట్టి మగ్గబెట్టుకుని కలిపేసుకుని మళ్ళీ ఒక 2, 3 నిమిషాలు మూత పెట్టండి. ఆనియన్స్ బాగా వేగాలి. ఇప్పుడు కొంచెం మెంతి పొడి వేసుకోండి. చిటికెడు అంటే చిటికెడు, ఎందుకంటే పులుసు కదండి. పులుసు కూరల్లో కొంచెం మెంతి పొడి వేసుకుంటే బాగుంటుంది. కొంచెం మెంతి పొడి వేసి కలిపేసి ఇలాగ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయండి. అది కూడా కొంచెం బాగా పచ్చివాసన పోయేలాగా వేపండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పచ్చిరొయ్యలు వేసుకోండి. ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గబెట్టేసుకుంటే ఇలాగ అవుతుందండి. నీచు వాసన ఉండదు. చక్కగా రొయ్యలు, ఆనియన్స్ అన్నీ బాగా మగ్గుతున్నాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్నర కారం, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి చక్కగా కలపండి. చక్కగా ఈ ఉప్పు కారాలు రొయ్యలకు బాగా పడుతుంది. కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేయండి. తర్వాత ఇప్పుడు ఒకసారి మూత తీసి అడుక్కి పైకి కలిపేసి మనం తరిగి పెట్టుకున్న బెండకాయలు వేసేసుకోండి. బెండకాయలు వేసుకుని ఒకసారి అడుక్కి పైకి కలిపేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేయండి. ఇప్పుడు చింతపండు రసం పోసుకోండి. తర్వాత కొంచెం వాటర్ వేయండి. ముక్కలు ములిగేలాగా వాటర్ వేసుకోండి. చక్కగా పులుసు చూసుకోండి. మరీ పలచగా అవసరం లేదు. ముక్కలు ములిగేలా వాటర్ వేస్తే చాలు. దాంట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకుని ఒక 2, 3 నిమిషాలు ఉడకనిస్తే ఇలా దగ్గరికి అయిపోద్దండి. ఇప్పుడు చివరికి ఇంకొంచెం గరం మసాలా వేసుకుని కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి ఒకసారి 2 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆపేసేయండి. చూసారు దగ్గరగా అయిపోయింది. ఇంతేనండి బెండకాయ పచ్చిరొయ్యల పులుసు. సింపుల్గా ఇలా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.